మెయింటెనెన్స్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీసెస్. ఈ బ్రాంచ్ ఆఫీసెస్ అంటే ఏంటి అంటే ఒక సిఏ ఫర్మ్ కి చాలా బ్రాంచెస్ ఉంటాయి. సే లైక్ మనకి ఇప్పుడు బ్రహ్మయ్య ఉంది, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ బిగ్ ఫోర్స్ ఉన్నారు, పీడబ్ల్యూసి ఇవన్నీ వచ్చి నెట్వర్క్స్ కిందకి వస్తాయి. బట్ సే లైక్ బ్రహ్మయ్య విచ్ ఇస్ క్వైట్ పాపులర్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ అండ్ సౌత్ స్టేట్స్ కదా. సో దే హ్యావ్ వేరియస్ బ్రాంచెస్, హైదరాబాద్, విజయవాడ, చెన్నై, చాలా బ్రాంచెస్ ఉన్నాయి అనమాట. ఓకే, కీప్ దాట్ ఇన్ మైండ్. ఓకే, ఆ ఆఫీస్ ని మైండ్ లో పెట్టుకోండి. ఓకే, as per section 27 of this act, maintenance of branch offices. బ్రాంచ్ ఆఫీస్ ని ఎట్లా మెయింటైన్ చేయాలి? ఎవ్రీ బ్రాంచ్ ఆఫీస్ కి ఒక ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉండాలి. ఆ ఆఫీస్ ఇన్ఛార్జ్ హీ హ్యాస్ టు బి అ సిఏ ఇన్ ప్రాక్టీస్. ఎవరైతే ఉన్నారు పార్ట్నర్, ఆ పార్ట్నర్ అన్నా అయి ఉండాలి, లేకపోతే పెయిడ్ అసిస్టెంట్ అన్నా అయి ఉండాలి, హూ ఇస్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. ఓకే, చూద్దాం. Each office of CA in practice or firm of chartered accountants in India should have a separate charge of member of the institute. That is, he has to be a CA member. Failure to comply constitutes professional misconduct అనమాట. ఒక సిఏని పెట్టుకోవాలన్నమాట. ఆ సిఏ ఇద్దరు ప్రాక్టీస్ అన్నా పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే పెయిడ్ అసిస్టెంట్ అన్నా అయి ఉండొచ్చు. విల్ డిస్కస్ దాట్ ఇన్ లేటర్ ఆన్. బట్ హీ హ్యాస్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకే, ఒకవేళ ఒక సిఏ మెంబర్ ని మీరు ఆఫీస్ ఇన్ఛార్జ్ గా, బ్రాంచ్ ఇన్ఛార్జ్ గా పెట్టకపోతే దర్ ఇస్ అ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఆన్ యువర్ పార్ట్. ఓకే, అండ్ with regards to additional office requirements, additional office అంటే that extra office, these conditions apply. అంటే ఇప్పుడు మనం చెప్పబోయే ఈ యొక్క కండిషన్స్, బ్రాంచ్ ఆఫీస్ కండిషన్స్ ఏవైతే మనం సిఏ మెంబర్ ఇన్ఛార్జ్ గా పెట్టాలి ఇట్లా అనుకుంటున్నామో, ఆ కండిషన్స్ ఎప్పుడు అప్లై అవుతుందంటే ఆ అడిషనల్ ఆఫీస్ ఏదైతే ఉంది దట్ ఈస్ బియాండ్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ ద మున్సిపల్ లిమిట్స్ ఆఫ్ ద మెయిన్ ఆఫీస్. మెయిన్ ఆఫీస్ అంటే మన సిఏ ఫర్మ్ మెయిన్ ఆఫీస్ యొక్క మున్సిపల్ లిమిట్స్ నుండి, మున్సిపాలిటీ ఏదైతే ఉంటుంది ఆ మున్సిపాలిటీ నుండి 50 కిలోమీటర్స్ దూరంగా ఉంటే సిఏ మెంబర్ ఇన్ఛార్జ్ గా ఉండాలి. ఆ యొక్క కండిషన్ అప్లై అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ మెంబర్, ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో, హీ షుడ్ బి ఎయిదర్ ఎ పార్ట్నర్ ఆర్ ఎ పెయిడ్ అసిస్టెంట్ హూ ఇస్ హోల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, నాట్ పార్ట్ టైమ్. ఇట్స్ హోల్ టైమ్. దట్స్ థింగ్ టు రిమెంబర్ అనమాట. ఓకే, అండ్ ఈ హోల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ సరే పార్ట్నర్ అంతా కాదు, సోల్ ప్రొప్రైటరీషిప్ కన్సర్నే హోల్ టైమ్, బట్ న్యూలీ అపాయింట్ అయ్యారు. ఆ న్యూగా అపాయింట్ అయిన అతను పెట్టుకోవచ్చా అంటే నో, హీ హ్యాస్ టు బీ ఇన్ ఆఫీస్ ఫర్ అట్లీస్ట్ 182 days ఫర్ అన్ ఇయర్. ఓకే, 182 days ఉండాలి. ఆ పర్టికులర్ కొంత టైం ఫ్రేమ్ వరకు మాత్రమే గానీ, లేకపోతే న్యూలీ ఎంప్లాయిడ్ అట్లా పెట్టకూడదు. హీ హ్యాస్ టు బీ ఇన్ దట్ ఆఫీస్ ఫర్ అట్లీస్ట్ 182 days, లేకపోతే హీ హ్యాస్ టు బి రిసైడింగ్ ఇన్ దట్ ప్లేస్ ఫర్ అట్లీస్ట్ 182 days ఫర్ అన్ ఇయర్. అంటే ఇక్కడ చూడండి, ఇది పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతుంది. ఆఫీస్ లో 182 days ఉండాలి, లేకపోతే అపాయింట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 182 days ఉండాలి. దట్స్ అ ట్రిక్ అన్నమాట. ఓకే, ఒకసారి రీడ్ చేద్దాం దీన్ని. యా, టు మీట్ సెక్షన్ 27 రిక్వైర్మెంట్. 27 రిక్వైర్మెంట్ అంటే ఏం లేదు, అడిషనల్ ఆఫీస్ లో ఒక సిఏ మెంబర్ ఇన్ఛార్జ్ ఉండాలి, అంతే. ఏ మెంబర్ మస్ట్ హ్యావ్ యాక్టివ్ అసోసియేషన్ విత్ ఆఫీస్. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఓకే, హీ షుడ్ రిసైడ్ దేర్ ఫర్ అట్లీస్ట్ 182 days a year ఆఫీస్ లో, or attend that office at least 182 days a year, or in other circumstances determined by the executive committee. Okay, has to be 182 days, or he had already done 182 days of in that office అన్నమాట. ఓకే, సరే రెండు ఆఫీస్ లో ఒక్కటే అకామిడేషన్ లో ఉంటే, యు సీ లైక్ ఒకటి కమర్షియల్ కాంప్లెక్స్ లో రెండు ఆఫీసెస్ గనక మెయింటైన్ అయితే, ఒకటి దే హ్యావ్ సే లైక్ ఒకటే మెంబర్ రెండు ఆఫీసెస్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి ఫర్ ద లిస్టెడ్ కంపెనీస్, ఆల్ లిస్టెడ్ ఎంటిటీస్ వాటికి అన్నమాట, ఇంకొకటి వచ్చి ఓన్లీ విత్ రిగార్డ్స్ టు టీడీఎస్ అన్నమాట. సో రెండు ఆఫీసెస్ మెయింటైన్ చేయొచ్చా ఒకటే అకామిడేషన్ లో ఉంటే? ఒకటే మెంబర్ వల్ల ఎస్, హీ కుడ్ డూ దట్. హీ కెన్ బి ఇన్ చార్జ్ ఆఫ్ 2 ఆఫీసెస్ లొకేటెడ్ ఇన్ సేమ్ అకామిడేషన్. ఓకే, రెండు ఆఫీసెస్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, నేమ్ ప్లేట్స్, నేమ్ బోర్డ్స్, చార్టెడ్ అకౌంటెంట్ అని పేరు పెట్టుకోవచ్చు అట్ మెంబర్స్ రెసిడెన్స్. ఇండివిజువల్ అయితే సరిపోతుంది. బట్
పార్ట్నర్ ఎవరైతే ఉంటారో సిఏ ఫర్మ్స్ లో పార్ట్నర్స్ ఉంటారు కదా, సిఏ ఫర్మ్స్, సిఏ ఆఫీస్ ఇండివిజువల్స్ రన్ చేస్తారు, పార్ట్నర్స్ రన్ చేస్తారు. బట్ పార్ట్నర్స్ ఇండివిజువల్స్ వాళ్ళ రెసిడెన్స్ దగ్గర వాళ్ళ ఫర్మ్ పేరు గానీ అట్లా పెట్టుకోవచ్చు. బట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫర్మ్ పేరు వాళ్ళ రెసిడెన్స్ దగ్గర పెట్టుకోకూడదు, జస్ట్ వాళ్ళ పేరు దగ్గరే పెట్టుకోవాలి. ఎందుకు ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఈ ఒక్కటి ఎక్స్ట్రా పాయింట్ ఎందుకు పెట్టారు అంటే, చూడండి, ఇప్పుడు ఒక ఇండివిజువల్ వాళ్ళ యొక్క ఆఫీస్ దగ్గర ఆయన బోర్డు పెట్టుకున్నారు, వాళ్ళ రెసిడెన్స్ దగ్గర వాళ్ళ బోర్డు పెట్టుకున్నారు, ఏం ఇష్యూ లేదు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినా అదే సేమ్ పర్సన్, రెసిడెన్స్కి వెళ్ళి కలిసిన అదే సేమ్ పర్సన్ బోర్డు చూసి. బట్ ఇక్కడ పార్ట్నర్స్ ఉన్నప్పుడు సే లైక్ ఏబిసి అని ముగ్గురు పార్ట్నర్స్ ఫర్మ్ రన్ చేస్తున్నారు అనుకోండి. చూడండి, ఆఫీస్ దగ్గర బోర్డు ఉంటుంది, నో ప్రాబ్లం. ఆఫీస్కి వచ్చిన బిజినెస్ ఏదైతే ఉంటుంది, ఆఫీస్కి వచ్చిన క్లయింట్, ఈ ముగ్గురికి తెలుస్తుంది అనమాట క్లయింట్ వచ్చారు అలాగని. బట్ ఎవరెవరైతే ఇండివిజువల్గా రెసిడెన్స్ దగ్గర పేరు పెట్టుకున్నారో, సే లైక్ ఇక్కడ ఒక బోర్డు, ఇక్కడ ఒక బోర్డు, ఒక క్లయింట్ వచ్చారు, ఒక క్లయింట్ సి దగ్గరికి వచ్చారనమాట ఈ బోర్డు చూసి, అతనేమో పార్ట్నర్షిప్ ఫర్మ్ బోర్డు పెట్టుకున్నారు. అప్పుడు ఈ బిజినెస్ సికి మటుకు మాత్రమే తెలుస్తుంది, ఏకి బికి తెలీదు. సో ఫీజు అంతా ఈ సి వరకు మాత్రమే అంటే సి చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, ఏకి బికి మనకి తెలియదు కదా. ఈ క్లయింట్ ఈ పేరు ఒక్కటి చూసి బోర్డు చూసి సి దగ్గరకు వచ్చారు, సి ఆడిట్ చేశారు, అంతా అయిపోయింది, ఫీజు తను మాత్రమే తీసుకున్నారు. బట్ ఎలా తీసుకున్నారు? ఫర్మ్ యొక్క బోర్డు పెట్టి ఇతను ఒక్కరే ఇండివిజువల్గా చేశారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ రాకుండా ఉండటం కోసం ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో పార్ట్నర్షిప్ ఫర్మ్స్లో అనమాట, వాళ్ళు వాళ్ళ రెసిడెన్స్ దగ్గర ఇట్లా ఒక బోర్డు పెట్టుకోకూడదు అని చిన్న రూల్ పెట్టారనమాట. చూడండి, బట్ ఓన్లీ యాజ్ అన్ ఇండివిజువల్ మెంబర్, నాట్ యాజ్ ఎ ఫర్మ్. ఓకే, అండ్ ఎగ్జంప్షన్ అనమాట. ఈ సెకండ్ ఆఫీస్కి ఎగ్జంప్షన్. ఏం ఎగ్జంప్షన్? ఏ మెంబర్ ఆర్ ఏ ఫర్మ్ కెన్ హ్యావ్ ఎ సెకండ్ ఆఫీస్ వితౌట్ ఎ సపరేట్ ఛార్జ్. సెక్షన్ 27 ఏం చెప్తుంది? సపరేట్ ఛార్జ్ ఉండాలి, దట్ టు హీ హ్యాస్ టు బి సిఏ ఐదర్ పార్ట్నర్ ఆర్ హోల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అన్నారు. హీ హ్యాస్ టు బి అట్లీస్ట్ ఫర్ 182 days అన్నారు. ఓకే, అది ఎగ్జంప్షన్ ఎప్పుడు ఉంటుంది? వెన్ సెకండ్ ఆఫీస్ ఈజ్ ఇన్ ద సేమ్ ప్రిమైసెస్ యాజ్ ద ఫస్ట్ ఆఫీస్. సేమ్ ఇక్కడ సేమ్ అకామిడేషన్ అన్నారా, ఏది, యా, సేమ్ అకామిడేషన్ అన్నారా, సేమ్ అదే, ఇంకొకటి మార్చి వేరేగా చెప్పారు అంతే. అండ్ సెకండ్ ఆఫీస్ ఈజ్ ఇన్ ద సేమ్ సిటీ విత్ ఇన్ 50 kilometers. ఇక్కడ కూడా చూడండి, బియాండ్ 50 kilometers అయితే ఇది అప్లై అవుతుంది అన్నాం. ఇక్కడ చూడండి, ఎగ్జంప్షన్ విత్ ఇన్ 50 kilometers అంటే అప్లై అవ్వక్కర్లేదు, ఎగ్జంప్షన్ అన్నారు. సేమ్, సో సింపుల్, అంతే కదా. ఇప్పుడు ఒక చిన్న థింగ్ వచ్చి ఏంటంటే, ఇవంతా నార్మల్ హోల్ ఇండియా బేసిస్లో మనం చూసాం. ఇలా కాకుండా హిల్లీ రీజియన్స్ గురించి చూద్దాము. సే లైక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, లేకపోతే జమ్మూ కాశ్మీర్ అలాగా అనమాట, యూపీ, అట్లాగా ఎక్కువ హిల్లీ ఏరియాస్ ఉన్నప్పుడు అక్కడ వింటర్ సీజన్లో ఏమవుతుంది అంటే, ఇట్ ఈస్ వెరీ ఇన్కన్వీనియన్స్ టు ఓపెన్ ది ఆఫీస్ అండ్ ఆల్ కదా. సో అప్పుడు ఆ యొక్క 3 months పీరియడ్, ఏదైనా 3 months ఇన్ ద ఇయర్, అంటే మోస్ట్లీ ఇట్ వుడ్ బి యూజ్డ్ ఇన్ వింటర్ పీరియడ్ అనమాట హిల్లీ రీజియన్స్లో. ఆ 3 months వరకు టెంపరీ ఆఫీస్ ప్లెయిన్స్లో చేయొచ్చు, అంటే హిల్లీ రీజియన్లో కాకుండా కింద ప్లెయిన్స్లో ఓపెన్ చేయొచ్చు. అప్పుడు సపరేట్ ఇన్ఛార్జ్ అక్కర్లేదు. అది 50 kilometers అవ్వనివ్వండి, ఎన్ని కిలోమీటర్స్ అవ్వనివ్వండి, ఇక్కడ కిలోమీటర్స్ తోటి పని లేదు. హిల్లీ రీజియన్, ప్లెయిన్ రీజియన్ అంతవరకు మాత్రమే మనం ఆలోచించాలి. ఓకే, బట్ అది 3 months వరకు మాత్రమే ఓపెన్ చేయాలి టెంపరీ ఆఫీస్. ఓకే, ఈ టెంపరీ ఆఫీస్ యొక్క డీటెయిల్స్ మళ్ళీ మెయిన్ ఆఫీస్తో కలవకూడదు. ఓన్లీ ఆ యొక్క స్నోఫాల్ ఇన్కన్వీనియన్స్ కోసం మటుకు మాత్రమే కింద ఓపెన్ చేయటం జరిగింది. ఇప్పుడు కింద ఓపెన్ చేసామని పైన క్లోజ్ చేయాలా? అక్కర్లేదు. ఓకే, చూద్దాం. ఈ టెంపరీ ఆఫీస్ని ఎక్కడ లెటర్ హెడ్స్లో కానీ, విజిటింగ్ కార్డ్స్లో కానీ, ఏ డాక్యుమెంట్స్లోనూ మనం మెన్షన్ చేయకూడదు. అండ్ నో నేమ్ బోర్డ్ ఇన్ ద టెంపరీ ఆఫీస్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్. ఏ 3 months ఏవైతే ఆ టెంపరీ ఆఫీస్ ఓపెన్ అవుతుందో ఆ టైం పీరియడ్లో మటుకు మాత్రమే అక్కడ బోర్డు పెట్టాలి, తప్పించి అసలు పెట్టకూడదు. బోర్డు ఉంటే బిజినెస్ రన్ అవుతున్నట్టే కదా, అందుకని బోర్డు పెట్టకూడదు ఎక్సెప్ట్ దట్ 3 months టైం పీరియడ్. అండ్ రెగ్యులర్ ఆఫీస్ షుడ్ బి రిమైన్ ఓపెన్ అనమాట. ఓకే,
ఇక్కడ కింద ఓపెన్ చేసామని చెప్పి పైన క్లోజ్ చేయకూడదు. ఓకే, పైన కింద రెండు ఓపెన్ చేయాలి. ఓన్లీ ఫర్ ద కన్వీనియన్స్ పర్పస్ మనకి కింద ఓపెన్ చేస్తారనమాట. ఈ ఓపెన్ అండ్ క్లోజింగ్ టైమ్స్ అవంతా ఇన్స్టిట్యూట్కి ఇన్ఫార్మ్ చేయాలి. దట్స్ ఇట్, అ స్మాల్ థింగ్స్ విత్ రిగార్డ్స్ టు మెయింటెనెన్స్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీసెస్ అనమాట. ఓకే, అండ్ మనం సిఏస్ ప్రాక్టీస్ ఓపెన్ అయిన తర్వాత మనకి క్లయింట్స్ వస్తూ ఉంటారు. క్లయింట్స్ దగ్గర నుంచి మనం ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి? మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కేవైసీ నో యువర్ కస్టమర్ అని చెప్పి మన ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డు ఇవంతా తీసుకుంటూ ఉంటారు కదా, డేట్ ఆఫ్ బర్త్ ఇవంతా. అలాగే మనం ఆడిట్ చేసినప్పుడు నో యువర్ క్లయింట్ అని చెప్పి మనం ఏమేమి క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి చూద్దాం. ఒకవేళ క్లయింట్ ఇండివిజువల్స్ కానీ సోల్ ప్రొప్రైటర్స్ అయితే ఏమేమి తీసుకోవాలి? జనరల్ ఇన్ఫర్మేషన్, నేమ్, ఫస్ట్ పేరు తీసుకోవాలి. దెన్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకోవాలి, రెండిట్లో ఏదో ఒకటి. బిజినెస్ డిస్క్రిప్షన్ అనమాట, వాట్ దే ఆర్ డూ, దే ఆర్ సెల్లింగ్ ఫ్రూట్స్ ఆర్ దే ఆర్ సెల్లింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్, బిజినెస్ ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్స్ ఏదైనా. అండ్ లేటెస్ట్ కాపీ ఆఫ్ audited financial statement if at all previous was audited. Okay, engagement information, that's the type of engagement, whether tax audit, statutory audit, or like just giving budgets ivanta anamata. Okay, these were the KYCs that you have to take: name, PAN or Aadhaar, business description, and financial statements. And if the client is a corporate entity, that is a company, then name and address of that entity, separate legal entity. So separate name and address, register office, business description, and name of the parent company if this corporate entity is a subsidiary. Okay, and latest copy of audited financial statement as usual. Engagement information is the type of engagement. Okay, regulatory information, since it's a company PAN number, SIN number, and directors names and address, and their directors identification DIN number and all. Okay, these are all the things you have to get. And if client is a non-corporate entity, say like it's a partnership firm or it is an NGO, so the name and address of that entity, or business description, same as usual, and PAN number and partner's name and address, partner's PAN and Aadhaar, copy of latest audited financial statement as usual. These were all the KYCs that we have to take, information with regards to the KYC that we have to take. Okay, individual proprietors, corporate entity, and with regards to non-corporate entity. Okay, and these are all the things with regards to KYC anamata. సరే, కేవైసీ క్లయింట్స్ వచ్చారు, మనం కేవైసీ తీసేసుకున్నాము, దట్స్ ఫైన్. కానీ ఎంతమంది క్లయింట్స్ కి మనం సర్వ్ చేయొచ్చు, ఎన్నెన్ని ఆడిట్స్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం ఆ లిమిట్స్ వరకు చూద్దాము. లిమిట్స్ విత్ రిగార్డ్స్ టు ట్యాక్స్ ఆడిట్ అనమాట. ట్యాక్స్ ఆడిట్ లిమిట్ వచ్చి 60 ట్యాక్స్ ఆడిట్. ఎట్లాగా? ఫర్మ్ లో 4 పార్ట్నర్స్ ఉన్నారు, ఫర్మ్ మొత్తానికి 60యా? కాదు, 4 మెంబర్స్ కి 60 అంటే పర్ పర్సన్, పర్ పార్ట్నర్ కి 60 అనమాట. ఓకే, పార్ట్నర్స్ కొంచెం సే లైక్ ఒక ఫర్మ్ లో ఏబిసి అనే వాళ్ళు పార్ట్నర్స్ ఉన్నారనమాట. ఈ ఏ అనే అతను ఇంకొక దాంట్లో కూడా ఉన్నారు పార్ట్నర్ గా, సే లైక్ ఎక్స్, జెడ్ అండ్ ఏ. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు ఏ, ఈ ఫర్మ్ లో 60, ఈ సెకండ్ ఫర్మ్ లో 60 తీసుకోవచ్చా అంటే నో, కుదరదు. ఈ యొక్క ఏ అనే పర్సన్ హోల్ యాజ్ అ పర్సన్ గా హీ హ్యాస్ టు డూ మాక్సిమం ఓన్లీ 60 ట్యాక్స్ ఆడిట్స్ అనమాట. ఓకే, దట్స్ వన్ థింగ్. అలా కాకుండా జాయింట్ ఆడిట్స్ ఉంటాయి, లైక్ 2 ఫర్మ్స్ ఉన్నాయి, ఏబిసి అనే ఫర్మ్, XYZ అనే ఫర్మ్, 2 కలిపి ఒక్కటే కంపెనీ ఆడిట్ చేస్తున్నారు. అప్పుడు ఎలాగా కన్సిడర్ చేయాలంటే ఈ ఫర్మ్ లో ఒకటి కలెక్టివ్ గా, ఈ ఫర్మ్ లో ఒకటి కలెక్టివ్ గా తీసుకోవాలి. జాయింట్ ఆడిట్ అయినా ఒకటే కంపెనీకి ఆడిట్ చేస్తున్నా, ఈ కంపెనీ ఈ ఫర్మ్ ఎవరైతే సిఏ ఫర్మ్ చేస్తున్నారో వాళ్ళు ఒకటి చేస్తున్నట్టు, సెకండ్ ఫర్మ్ ఎవరు చేస్తున్నారు వాళ్ళు ఇంకొకటి చేస్తున్నట్టు. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఇంకా చెప్పాలి అంటే కొన్ని మనం ప్రాక్టీసెస్ చూస్తూ ఉంటాము, లైక్ సే లైక్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారు, సే లైక్ మనం ఇక్కడ ఫర్మ్ లో 4 పార్ట్నర్స్ అని ఉన్నారు, ట్యాక్స్ ఆడిట్ సీజన్ రాగానే ఏమవుతారు, 6 అయిపోతారు. సో అప్పుడు దాన్ని బట్టి మన లిమిట్ 6 into 60 అవ్వచ్చు. సో ఎక్స్ట్రా 120 చేయొచ్చు బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా పార్ట్నర్.
ఆ ఎక్స్ట్రా పార్ట్నర్ ఇంకా టాక్స్ పీరియడ్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోండి అంటే దట్స్ పార్ట్ టైం పార్ట్నర్ అన్నమాట. అలాంటి పార్ట్ టైం పార్ట్నర్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని ఎక్స్ట్రా 60 టాక్స్ ఆడిట్ ఇవ్వచ్చు అంటే ఇవ్వకూడదు. ఓకే. పార్ట్ టైం పార్ట్నర్స్ అనే వాళ్ళని ఎంకరేజ్ చెయ్యరు ఐసీఐ. ఎందుకంటే ఇట్స్ అనెథికల్ ప్రాక్టీస్ అన్నమాట. ఎవరన్నా వచ్చి ఆ జస్ట్ ఇన్ మీన్ టైమ్ లో అవుతారు ఆ ఫర్మ్ లోకి జాయిన్ అవి ఎక్స్ట్రా ఫర్మ్ తరపు నుంచి ఎక్కువ ఆడిట్స్ చేయవచ్చు. అలాగ చేయడానికి వీల్లేదన్నమాట. పార్ట్ టైం పార్ట్నర్స్ వర్ నాట్ అలౌడ్. ఓకే. దీస్ వర్ ఆల్ ఫ్యూ పాయింట్స్ విత్ రిగార్డ్స్ టు టాక్స్ ఆడిట్ అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే. చూడండి టాక్స్ ఆడిట్. ఇప్పుడు నేను మీకు మోస్ట్లీ మీకు ఫార్మాట్స్ అంతా టాబ్యులర్ ఫామ్ లో ఇవ్వటం జరగటం ఎందుకు అవుతుంది అంటే చూడండి, ఈ సైడ్ ఏవైతే ఉన్నాయి ఈ సైడ్ ఉన్నవి మీరేమి నేర్చుకోకర్లా. దీస్ వర్ లైక్ ట్రిగర్ పాయింట్స్ అన్నమాట. సి ద బెస్ట్ కైండ్ ఆఫ్ రివిజన్ ఇస్ కార్నెల్ సిస్టమ్ అన్నమాట. ఏంటంటే లైక్ ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది. ఆ ట్రిగరింగ్ పాయింట్ కి దానికి మీరు ఆన్సర్ చేస్తారనమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మోస్ట్ బేస్ లాగా అన్నమాట. మీరు ఎగ్జామ్ ముందు రోజు ఏం చేస్తారు అంటే యూ డోంట్ నీడ్ నాట్ రీడ్ ఆల్ దీస్ థింగ్స్. రైట్ సైడ్ ది అంతా చదవక్కర్లేదు. వాట్ యు హ్యావ్ టు రీడ్ ఇస్ దట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది కనుక మీరు ట్రిగర్ చేసుకొని దానికి మీరు ఆన్సర్ చేస్తే రిట్రైవల్ అయిపోతుంది. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. రివిజన్ కి రిట్రైవల్ కి తేడా ఏంటి అంటే, రివిజన్ ఇస్ బ్రెయిన్ లోకి మీరు ఇన్పుట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీరు ఇన్పుట్ చేస్తున్నారు. ద వే నవ్ యూఆర్ సేయింగ్ యూఆర్ లిజనింగ్ టు ద క్లాస్ రైట్ నవ్, అలాగా దట్ ఈస్ వాట్ రివిజన్ ఇస్. రిట్రైవల్ అనేది ఏంటి అంటే మీ బ్రెయిన్ లోంచి మీరు అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవుట్పుట్ ఇన్ ద సెన్స్ యూఆర్ రీకలెక్టింగ్ దాట్. ఓకే. ఐసీఐ ఏం టెస్ట్ చేస్తుంది? యువర్ రిట్రైవల్ కెపాసిటీ టెస్ట్ చేస్తుంది. బట్ మీరేం చేస్తారు? మీరు రివిజన్స్ మాత్రమే చేస్తారు, రిట్రైవల్ చెయ్యరు. రిట్రైవల్ అంటే బ్రెయిన్ లోకి ఎక్కియడం కాదు, బ్రెయిన్ లోంచి తీయటం బయటికి. ఓకే. దట్ ఈస్ వాట్. మీరు అలా తీసి ఆన్సర్ పేపర్ మీద కానీ లేకపోతే రఫ్ పేపర్ మీద కానీ ఎక్కడైనా మీరు అట్లా పెడితేనే కదా మీకు మార్క్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. ఇది దీస్ ఆల్ థింగ్స్ విల్ హెల్ప్ యూ ఆల్ ఇన్ యువర్ రిట్రైవల్ ప్రాసెస్. ఓకే. ఒక చిన్న లాజిక్ మీకు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరు రివిజన్స్ చేసినంత మాత్రంకి మీకు మార్క్స్ రావు, మీ రిట్రైవల్ కెపాసిటీకి మీకు మార్క్స్ వస్తాయి. ఓకే. లిమిట్ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్స్ ఎంత? హీ కెనాట్ యాక్సెప్ట్ మోర్ దాన్ 60 హీ కెన్ యాక్సెప్ట్. ఎస్, ఈక్వల్ టు 60 హీ కెన్ యాక్సెప్ట్. Okay, a firm of CAs in practice that limit 60 tax audit is per partner. Okay, that's what we have discussed. And if a partner ఇవి మీకు ఎలాగ యూజ్ అవుతుంది? 1-on-1 మొత్తం రాయాలా లిస్ట్? ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, సో ఆన్ పర్ పార్ట్నర్ ఇంత, లేకపోతే పర్ పర్సన్ కి ఇంత, జాయింట్ ఆడిట్ అయితే ఇంత, ఇట్లాగా అని ఇదంతా 1-on-1 రాసేయాలి అంటే రాయక్కర్లేదు. ఇవి మోస్ట్లీ మీకు ఎంసీక్యూస్ లో టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎలా టెస్ట్ చేస్తూ ఉంటారంటే, ఒక సిఏ ఫర్మ్ ఉంది, సో అండ్ సో పార్ట్నర్స్ ఉన్నారు, వీళ్ళకి ఆల్రెడీ అసైన్మెంట్స్ ఇన్ని ఉన్నాయి, ఈ కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది. ఓకే, ఇట్లాగా చేస్తారనమాట. లేకపోతే ఒక సిచ్యువేషన్ దే విల్ పుల్ అవుట్ ఇన్ టు ఎ సిచ్యువేషన్ వేర్ ఒక పర్సన్ వచ్చి పార్ట్ టైం పార్ట్నర్ అవి ఉంటారు. సో దట్ వాళ్ళ పార్ట్నర్స్ ఏమంటున్నారు అంటే, పార్ట్నర్ న్యూగా జాయిన్ అయినా నో ప్రాబ్లం, అతను 60 వస్తుంది కాబట్టి అది ఫర్మ్ మేము ఇది కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాం, వెదర్ వీ కుడ్ డూ ఆర్ నాట్. ఇలాగ మీకు ఒక స్టోరీ చెప్పి వెదర్ యూ కుడ్ డూ దాట్ ఆర్ నాట్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఓకే. మల్టిపుల్ ఫర్మ్స్ లో సేమ్ పార్ట్నర్ ఉన్నప్పుడు ఎలాగ మనం ఏమనుకున్నాము, ఒక ఫర్మ్ లో ఒక పార్ట్నర్ ఉంటే ఆ పార్ట్నర్ కి 60 ట్యాక్స్ ఆడిట్స్ అనుకున్నాం. సేమ్ అదే పార్ట్నర్ ఇంకొక ఫర్మ్ లో ఇంకొక 60 ఉన్నారు ఇంకొక ఫర్మ్ లో పార్ట్నర్ అయి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏంటి ఇంకొక 60 వస్తుందా అంటే రాదు. ఇండివిజువల్ బేసిస్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు సేమ్ ఎవరైతే ఉంటారో, సేమ్ మన ఎగ్జాంపుల్లో ఏ ఎలాగైతే తీసుకున్నామో ఆ ఏకి ఇందులో యాక్సెప్ట్ చేసినవి ఇందులో యాక్సెప్ట్ చేసినవి రెండు 60 మాత్రమే ఉండాలి. ఓకే, దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. ఇఫ్ ఎ పార్ట్నర్ ఆఫ్ వన్ ఫర్మ్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్నర్ ఇన్ అదర్ ఫర్మ్స్, the total number of tax audit he can take across all firms should not exceed 60. అది ఇండివిజువల్ కెపాసిటీలో అయినా అవ్వచ్చు, లేకపోతే ఫర్మ్ కెపాసిటీలో అయినా అవ్వచ్చు. ఇండివిజువల్ కెపాసిటీ, ఫర్మ్ కెపాసిటీ రెండు వేరు వేరా ఏంటి అంటే,
ఇండివిజువల్ కెపాసిటీ అంటే ఇప్పుడు మీరు ఆడిట్ రిపోర్ట్లో కింద సైన్ చేసినప్పుడు సైన్ ఆఫ్ ది ఆడిటర్ అని ఉంటుంది కదా, ఆడిటర్లో ఏ అనే జస్ట్ ఆ చార్టెడ్ అకౌంటెంట్ సైన్ మట్టుకు మాత్రమే ఉండి ఆ చార్టెడ్ అకౌంటెంట్ యొక్క మెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మట్టుకు ఉంటే అది ఇండివిజువల్ కెపాసిటీ అనమాట. ఈజ్ ఎస్ ఆడిటర్స్ ఇన్ సింగిల్ కెపాసిటీ. అది కాకుండా ఏబిసి అని ఫర్మ్ పేరు ఇచ్చి ఆ తర్వాత ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఏ అంటే ఏ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ ఇన్ఛార్జ్ ఫర్ దట్ ఆడిట్ అసైన్మెంట్, ఆడిట్ ఎంగేజ్మెంట్కి, అప్పుడు ఆయన యొక్క ఎంఆర్ఎన్ నెంబర్ రాస్తే అప్పుడు అది ఫర్మ్ కెపాసిటీలో అవుతుంది. ఈ చిన్న డిఫరెన్స్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, either individual capacity or firm capacity లో it should not exceed 60 అంటే it could be equal to 60. okay, and if a partner of a firm accepts tax audit in their individual capacity అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాము. ఓకే, the total assignments they can accept should not exceed 60. ఇండివిజువల్ కెపాసిటీలో యాక్సెప్ట్ చేసినవి కూడా 60 దాటకూడదు, ఫర్మ్ లోపలవే కాకుండా. ఓకే, ఫర్మ్ లోపలివి ఇండివిజువల్ కెపాసిటీవి రెండు ఎక్స్క్లూజివ్వా అంటే ఇండివిజువల్గా 60 చేయొచ్చు, ఫర్మ్లో పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి ఫర్మ్ తరపు నుంచి 60 చేయొచ్చా అంటే కుదరదు. ఇండివిజువల్ కెపాసిటీ ప్లస్ ఫర్మ్ కెపాసిటీ రెండు కలిపి 60. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇవంతా ఇంత చిన్న చిన్నవి కూడా ఎందుకు చెప్తున్నాను అంటే చిన్న చిన్న వాటిలో ఇవి చూడండి, యుద్ధాలు అన్ని బార్డర్స్లోనే జరుగుతూ ఉంటాయి. సో ఇది ఈక్వల్ టు 60, ఆ 60 నేను మీకు అంత ఈక్వల్ టు 60 అని చెప్పకపోతే ఇప్పుడు సపోజ్ 60 అయ్యింది అనుకోండి, 60 యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా అని ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ వస్తుంది. అట్లా రాకూడదు. వార్స్ హ్యాపెన్ ఓన్లీ అట్ బార్డర్స్ కాబట్టి బార్డర్స్ని డెఫినెట్గా డిఫైన్ చేసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ కూడా ఇండివిజువల్ కెపాసిటీయా ఫర్మ్ కెపాసిటీయా అంటే రెండు కలిపి 60 అనమాట. ఓకే, అలా మనం రెండు కలుపుకొని చెప్పుకోవాలి. ఓకే, ఎక్స్క్లూజన్స్ ఆఫ్ సర్టెన్ ఆడిట్స్ మనం చూడండి, 44AD, 44ADA, 44AE, వాట్ ఆర్ దీస్ వర్ వాట్ లైక్ ఎక్సెప్షన్స్. మీరు ఒకవేళ 2 CR లోపు ఉన్న 44ADA ఇట్స్ లైక్ ప్రొఫెషన్, ట్యాక్స్ 50 lakhs లోపున్న ఇట్లాగనమాట. యూసీ ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ ఎప్పుడు 1 CR దాటితే. సో ఇప్పుడు 2 CR లోపు మీరు ఇది చేసుకోవచ్చు 44AD టు నాట్ పుట్ ట్యాక్స్ ఆడిట్. సో దీస్ వర్ ఎక్సెప్షన్స్ టు ట్యాక్స్ ఆడిట్ అనమాట. కాబట్టి ఈ ఆడిట్స్ మీరు 44AD, 44ADA, 44AE ఈ యొక్క ఆడిట్స్ ఏవైతే ప్రిజంప్షన్ మెథడ్ ఆఫ్ టాక్సేషన్స్ ఉంటుంది అవి ట్యాక్స్ ఆడిట్ కిందకి excluded అనమాట. they were not to be considered as tax audit. okay, they are not considered while calculating 60 tax audit limits. okay, and the limit of 60 tax audit applies to chartered accountants whether they were in practice or proprietary firms. A firm, it is 60 assignment per partner. Each year's audit is considered separately. every year audit separate గా calculate చేస్తూ ఉంటారనమాట. okay, when counting tax audits, the total accepted number or any partner of the firm alone or in collaboration with other chartered accountants should not exceed 60. okay, that's what we have discussed, individual or professional capacity, anything. ఇక్కడ కొలాబరేషన్ విత్ అదర్ చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే మీరు జాయింట్ ఆడిట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఆడిటర్ ఎక్స్పర్ట్స్ని కానీ, లేకపోతే ఈక్యూసీఆర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కొలాబరేషన్స్ కూడా అంతా కలిపి 60 అనమాట. ఓకే, ద ఆడిట్ ఆఫ్ ఏ కన్సర్న్ హెడ్ ఆఫీస్ ఆఫ్ బ్రాంచ్ ఆఫీస్. ఇప్పుడు కంపెనీ అనుకున్నాము లైక్ 1, 2, 3 కంపెనీ అని, ఆ కంపెనీ హెడ్ ఆఫీస్ కానీ లేకపోతే అదర్ కైండ్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ ఇవంతా కలిపి సింగిల్ ఆడిట్ అసైన్మెంట్గా, అది ట్యాక్స్ ఆడిట్ అసైన్మెంట్గా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, పార్ట్ టైం ప్రాక్టీసింగ్ పార్ట్నర్స్ మనం ఇందాక స్టార్టింగ్ ఆఫ్ దిస్ టాపిక్లో మనం మాట్లాడుకున్నాము. ఓన్లీ ఫర్ దాట్ 3 months, ఓన్లీ ఫర్ దట్ 4 months, 5 monthsకి మటుకు మాత్రమే వాళ్ళు పార్ట్నర్స్గా ఉండి మనం ఆ ఎక్స్ట్రా యొక్క క్వశ్చన్ ఆఫ్ 60 ట్యాక్స్ ఆడిట్స్ తీసుకునే పని అయితే అసలు ఇలాంటి పార్ట్ టైం ప్రాక్టీసింగ్ పార్ట్నర్స్ని అసలు మనము కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. అంటే కన్సిడరేషన్లోకి తీసుకోరు అంటే ఏంటి, ఈ 60 ఆ పార్ట్నర్తో, ఒక పార్ట్నర్ కొత్తగా ఎంటర్ అయితే ఆ ఫర్మ్లో +60 కెపాసిటీ యాడ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే
పార్ట్ టైం ప్రాక్టీసింగ్ పార్ట్నర్స్ వచ్చి కనుక జాయిన్ అవుతారు, వాళ్ళది ట్యాక్స్ ఆడిట్గా కౌంట్ చేసుకోకూడదు. And chartered accountants in practice should maintain a record of tax audit. They have to maintain a record for what all the tax audit they have done, okay, as it is prescribed by the council. Okay, the limit of the number of tax audit per partner in a CA firm can be distributed among partners in any manner. Okay, in any manner. That is like, say, A vachi engagement partner for 45 companies and B is engagement partner for say like 75 companies. So C could go for the remaining one. Okay, అలా ఎనీ మేనర్లో మనం షేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అండ్ విత్ రిగార్డ్స్ టు ద సేమ్ ట్యాక్స్ ఆడిట్లో ఎలా అయితే 60 ఉంది, ఇక్కడ వచ్చి ఆడిట్ అసైన్మెంట్స్ అనమాట. ఇవి మోస్ట్లీ వచ్చి స్టాట్యూటరీ ఆడిటర్స్ కంపెనీ ఆడిట్ కిందకి వస్తూ ఉంటుంది అనమాట. సో దీస్ వాజ్ 30 అనమాట ఈ లిమిట్. ఓకే, ట్యాక్స్ ఆడిట్ వచ్చి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్, ఇది వచ్చి కంపెనీస్ యాక్ట్ కింద స్టాట్యూటరీ ఆడిట్ అనమాట. ఓకే, సేమ్ ఎవ్రీథింగ్ గోస్ సేమ్, బట్ ద నెంబర్ చేంజెస్ టు 30 అనమాట. విల్ జస్ట్ క్విక్లీ రీడ్ అవుట్. A member in practice shall not hold more than 30. Not more than 30 is equal to 30 is allowed under section 141 of Companies Act, that is statutory audit anamata. Okay, company audit. For a firm of chartered accountants in practice, the limit is 30 for every partner in the firm. Okay, for every partner plus 30. And if a partner of the firm is also a partner in other firms, then total audit assignment accepted by all firms together for that partner shall not exceed 30. Same. Okay, instead of 60 it is 30 here. If a partner accepts in their individual capacity or through proprietary firm, the total assignment accepted by all firms, the individual partner shall not exceed 30 in aggregate. Joint audits గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సేఫ్ ఒక కంపెనీకి 2-3 ఫర్మ్స్ జాయింట్ ఆడిట్ అవుతారు. ఈ ఒక్కటే దానికి చేసినా కానీ ప్రతి ఒక్కరికి ఒక్కటే యాడ్ అవుతూ ఉంటుంది అనమాట, +1. ఓకే, దట్ ఈస్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. జాయింట్ ఆడిట్స్ వేర్ మల్టిపుల్ ఆడిటర్స్ జాయింట్లీ ఆడిట్ అ కంపెనీ are counted based on the total number of joint auditors involved. If 2 auditors jointly audit a single company, it counts as one assignment for each auditor. Okay, that is what they have been talking about. The limit of 30 audit assignment means 30 audit assignments for CAs in practice or proprietary firms covering both private and other companies. Exceptions would be OPC companies and dormant companies. Okay, and when calculating the 30 audit assignment, include those accepted by member or partner either alone or in combination with other chartered accountants or firms. You see the same thing, individual capacity plus firm capacity. You have to calculate both and include both. Okay, the audit of company's head office and branch office is considered as one audit assignment. Okay, HO plus branch office, it's actually one, and again with collaboration, that's also one audit assignment only. And the number of partners at a time of accepting an audit engagement is taken into account when counting the assignments. Okay, which point? At the time of accepting the audit assignment, we have to calculate what is the available tax audits. Okay, part-time practicing partners are not considered. Same, we know that chartered accountants in practice and firms should maintain record of audit assignments accepted as a prescribed format. This is what with regards to the audit assignments anamata, limits on audit assignments.